హాయ్, దిస్ ఇస్ భాస్కర్. వెల్కమ్ టు భాస్కర్ లాగ్స్. ఇంతకు ముందు క్లాసెస్‌లో మనం HTML అంటే ఏంటి? HTML అట్రిబ్యూట్స్ ఏంటి? HTML యూజ్ చేసి ఒక పోర్ట్‌ఫోలియో వెబ్‌సైట్‌ని ఎలా తయారు చేయాలనేది ఇంతకు ముందు క్లాస్‌లో తెలుసుకున్నాం. కానీ HTMLతో ఒక ప్రొఫెషనల్ కాంటాక్ట్ ఫార్మ్ గాని, లేదంటే ఒక లాగిన్, రిజిస్ట్రేషన్ ఆర్ ఒక ఫీడ్‌బ్యాక్ ఫార్మ్ గాని ఏ విధంగా తయారు చేయాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనం ఒక HTMLతో ఒక ప్రొఫెషనల్ ఫార్మ్‌ని ఏ విధంగా డిజైన్ చేయాలి? అసలు HTML ఫార్మ్స్ అంటే ఏంటి? HTML ఫార్మ్స్‌లో ఏ ట్యాగ్స్ ఉంటాయనేది ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ కోడింగ్. ప్రీవియస్ క్లాస్‌లో మనం సిమాంటిక్ HTML ఎలా ఉంటది? ఆ ట్యాగ్స్ ఏంటి? సిమాంటిక్ HTMLని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? అండ్ సిమాంటిక్ HTMLతో మనం ఒక సింపుల్ HTML పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేయాలనేది మనం ప్రీవియస్ క్లాస్‌లో నేర్చుకున్నాం. సో ఈ రోజు క్లాస్‌లో HTML ఫార్మ్స్ అంటే ఏంటి? HTML ఫార్మ్స్‌తో మనం ఒక కాంటాక్ట్ ఫార్మ్‌ని ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ రోజు క్లాస్‌లో మనం నేర్చుకున్నాం. సో HTML ఫార్మ్స్ అంటే ఏంటి? HTML ఫార్మ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అనేది సో ఈ క్లాస్‌లో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది క్లాస్. సో HTML ఫార్మ్స్ మనం ఏ ప్లేస్‌లో యూజ్ అవుతాయి? ఒక వెబ్ డెవలప్‌మెంట్‌లో మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి HTML ఫార్మ్స్ అనేవి ఏ పేజెస్‌లో యూజ్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఏదైనా వెబ్‌సైట్‌లో లాగిన్ ఫామ్ ఉంటది. రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటది. అండ్ కాంటాక్ట్ పేజెస్ ఉంటాయి. హ్మ్. సో ఇవన్నీ కూడా మనం HTML ఫార్మ్స్‌తోనే డిజైన్ చేస్తాం. ఒక లాగిన్ ఫామ్ గానీ, రిజిస్ట్రేషన్ ఫామ్ గానీ, లేదంటే ఒక కాంటాక్ట్ ఫామ్ గానీ. సో వీటన్నిటిని మనం బిల్డ్ చేయాలంటే మనకి HTML ఫార్మ్స్ కావాలి. సో HTML ఫార్మ్స్‌లో ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. HTML ఫార్మ్స్ దేనికి యూజ్ అవుతాయంటే, మనం ఇంతకుముందు నేర్చుకున్న ట్యాగ్స్ అన్నిటిలో కూడా మనం ఇన్ఫర్మేషన్‌ని జస్ట్ డిస్‌ప్లే చేస్తాం. ఒక హెడర్ ట్యాగ్ గానీ, ట్యాగ్ గానీ, లేదంటే ఒక ఇమేజ్ ట్యాగ్ గానీ, లిస్టింగ్ ట్యాగ్స్ వీటన్నిటిని యూజ్ చేసి మనం ఏం చేసాం? ఇన్ఫర్మేషన్‌ని జస్ట్ డిస్‌ప్లే చేసాం అంతే. అంటే యూజర్‌కి ఇన్ఫర్మేషన్‌ని మనం జస్ట్ చూపించగలిగాం ఆ ట్యాగ్స్‌తో. మన పోర్ట్‌ఫోలియో పేజ్ తయారు చేసాం కదా! దాని యూజెస్ ఏంటి? మనం జస్ట్ మన తాలూకా బయోడేటాని ఒక వెబ్ పేజ్‌లో సింపుల్‌గా మనం చూపించాం. జస్ట్ డిస్‌ప్లే చేసాం అంతే. సో, ఇప్పుడు మనం ఏంటి? ఒక యూజర్ నుండి డేటాని కలెక్ట్ చేయాలి. మనకు వెబ్‌సైట్స్ 2 బేసిస్ పైన వర్క్ చేస్తాయి. ఏంటి అంటే ఎయిదర్ యూజర్‌కి డేటాని చూపించడం, లేదు అంటే యూజర్ నుండి మనం డేటాని కలెక్ట్ చేసుకోవడం. సో, మన ప్రీవియస్‌గా నేర్చుకున్న HTML ట్యాగ్స్ అన్నీ యూజర్‌కి డేటాని చూపిస్తాయి. సో, ఇప్పుడు మనం తెలుసుకోబోయే ట్యాగ్స్ అనేవి యూజర్ నుండి డేటాని కలెక్ట్ చేస్తాయి. సో, HTML ఫార్మ్స్ మెయిన్ గోల్ ఏంటంటే యూజర్ నుండి డేటాని కలెక్ట్ చేయడం. అంటే మనకి ఇవి లేకుండా ఈ యూజర్ డేటాని కలెక్ట్ చేయకుండా వెబ్‌సైట్స్ అనేవి నథింగ్ అనమాట. అంటే యూజర్ డేటా లేకపోతే మన వెబ్‌సైట్‌కి యూజర్స్ లేకపోతే మన వెబ్‌సైట్ ఇంకెందుకు? యూజర్స్ అనేవాళ్ళు మన వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం కానీ, వాళ్ళ ఇన్ఫర్మేషన్‌ని ఫిల్ చేయడం కానీ, లేదంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని వాళ్ళు యాక్సెస్ చేసుకోవడం గానీ, ఇవన్నీ చేయకపోతే అసలు వెబ్‌సైట్‌కి వాల్యూ లేదు. సో, అందుకోసమని యూజర్ డేటా లేకపోతే వెబ్‌సైట్ అనేది వాల్యూ లేదు. మనకి ఈ ఫార్మ్స్ యొక్క నెసెసిటీ ఏంటి అంటే, మనం యూజర్ డేటాని కలెక్ట్ చేస్తాం. అంటే ఒక యూజర్‌ని రిజిస్టర్ చేయాలంటే యూజర్ మినిమమ్ డీటెయిల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేయాలి. లైక్ యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ వీటన్నిటిని కూడా మనం కలెక్ట్ చేయాలి. సో, దాంతో పాటు మనం లాగిన్ చేస్తాం. లాగిన్ అప్పుడు మనం ఏం కలెక్ట్ చేసుకోవాలి? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక యూజర్‌ని మనం క్రియేట్ చేయాలన్నా, లేదంటే ఆ యూజర్‌కి మన వెబ్‌సైట్‌లోకి యాక్సెస్ ఇవ్వాలన్నా గానీ, ఈ ఫార్మ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తాయి. సో, అందువల్లనే మనకు ఫార్మ్స్ లేకుండా ఏ వెబ్‌సైట్ గానీ ఉండదు. ఒక స్టాటిక్ వెబ్‌సైట్ అయినా గానీ కాంటాక్ట్ ఫార్మ్ మినిమమ్ ఉంటది. కాంటాక్ట్ ఫార్మ్ అంటే మనం ఇప్పుడు బయోడేటా పెట్టాం. మన బయోడేటాలో లైక్ మన పోర్ట్‌ఫోలియో వెబ్ పేజ్‌లో మనం డైరెక్ట్‌గా ఈమెయిల్ అండ్ మన ఫోన్ నంబర్ ఇచ్చేసాం. అలా కాకుండా మనం కాంటాక్ట్ అని చెప్పేసి ఒక ఫార్మ్ ఇవ్వచ్చు. సో, ఆ కాంటాక్ట్ ఫార్మ్‌ని ఫిల్ చేసి ఒక క్లయింట్ ఆర్ కస్టమర్ మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ ఏంటంటే మనకు ఒక ఈమెయిల్ వస్తది. మన ఈమెయిల్ ఆల్రెడీ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మన ఈమెయిల్‌తో లింక్ చేసి పెట్టుకుంటాం ఆ కాంటాక్ట్ ఫార్మ్‌ని. సో, యూజర్ ఫిల్ చేసేటప్పుడు యూజర్ నేమ్ ఏంటి? అతనికి క్వెరీ ఏంటి? సో, అతని ఫోన్ నంబర్ ఆర్ ఈమెయిల్ ఏంటి అని చెప్పేసి
మనం అతని దగ్గర నుంచి డేటా కలెక్ట్ చేసుకొని మన ఈమెయిల్‌కి వచ్చేలా చేసుకుంటాం. సో, దాన్నే మనం కాంటాక్ట్ ఫార్మ్ అంటాం. సో, కాంటాక్ట్ ఫార్మ్స్ అనేవి ఈ విధంగా వర్క్ అవుతాయి. అయితే మనకి ఈ హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్‌లో ఏముంటాయన్నది ఇప్పుడు చూద్దాం. సో, హెచ్‌టీఎంఎల్ ఫార్మ్స్‌లో మెయిన్ ఏంటంటే ద కోర్ ఫార్మ్ ఆర్కిటెక్చర్ అంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఫార్మ్‌లో ఏమేమి ఉంటాయి? ప్రతి ఫార్మ్‌కి ఏముంటాయి? ఫార్మ్‌కి యాక్షన్ ఉంటది. యాక్షన్ అండ్ మెథడ్ ఉంటాయి. అంటే ఫామ్ మనం సబ్మిట్ చేయగానే ఏం యాక్షన్ జరగాలి? మెథడ్ ఏంటి? అని చెప్పేసి ఉంటదనమాట. ఈ మెథడ్స్ ఏముంటాయి? గెట్ మెథడ్ ఉంటది. లేదంటే పోస్ట్ మెథడ్ ఉంటది. సో, ఈ విధంగా మనకుంటాయి. వాటన్నిటి గురించి డీటెయిల్‌గా మనం ఫర్దర్ క్లాస్‌లో తెలుసుకుందాం. జస్ట్ ఫామ్‌కి ఏముంటదంటే యాక్షన్ ఉంటది అండ్ మెథడ్ ఉంటది. సో, తర్వాత ఏముంటాయి ఫామ్ లోపల మనకేముంటాయి ఇన్పుట్ మ్యాపింగ్ ఉంటది. అంటే ఇన్పుట్ ట్యాగ్స్ ఉంటాయి. దాన్ని మ్యాపింగ్ అంటే మనం ఇన్పుట్ ఒక నేమ్ ఇన్పుట్ ఇచ్చాం. నేమ్ ఇన్పుట్ ఇస్తే దానికి మనం ఒక కీ వాల్యూ పేరు ఉంటది. మనం ఆబ్జెక్ట్‌లో సేవ్ చేసుకుంటాం. సో, దాని గురించి మనం ఫర్దర్ క్లాస్‌లో డిస్కస్ చేసుకుందాం. ఓన్లీ ఇన్పుట్స్ ఉంటాయి. తర్వాత లేబుల్స్ ఉంటాయి. ఒక ఇన్పుట్ అనేది ఏంటి అని చెప్పేది లేబుల్ అనమాట. అంటే నేమ్ అనే ఇన్పుట్ ఉంది. ఒక నేమ్‌ని మనం యూజర్ నేమ్‌ని మనం తీసుకుంటున్నాం. ఐదర్ ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్. సో, దానికి లేబుల్ ఇస్తాం. సో, లేబుల్ ఇవ్వడం వల్ల ఏమవుద్దంటే యూజర్ అనేవాడు ఈజీగా అండర్‌స్టాండ్ చేసుకుంటాడు. ఓకే. ఈ ఇన్పుట్ అనేది ఒక ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ అనే ఒక లేబుల్ ఉంది. అంటే దానేంటి అక్కడ ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయాలని యూజర్‌కి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, దానికోసం మాత్రం మనం ప్రతి ఇన్పుట్ కూడా లేబుల్ అనేది ఇస్తాం. సో, ఇన్పుట్ లేబుల్ అనేవి ఈ విధంగా మనకి రిలేషన్‌లో ఉంటాయి. తర్వాత నేటివ్ వాలిడేషన్. వాలిడేషన్ అంటే ఏంటంటే మనం యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాం. కిందన సబ్మిట్ బటన్ ఇచ్చాం. అప్పుడు ఏమవుద్దంటే యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ బటన్ ఇస్తే ఆ 2 కూడా ఎంప్టీ అవ్వకూడదు. ఇప్పుడు యూజర్ నేమ్ ఎంప్టీ ఉండి, పాస్వర్డ్ ఎంప్టీ ఉండి ఫార్మ్ సబ్మిట్ చేస్తే అప్పుడు దానికి ఇంక వాల్యూ ఏముంది? యూజర్ నేమ్‌లో యూజర్ నేమ్ ఉండాలి. అండ్ పాస్వర్డ్‌లో మనకి ఆ పాస్వర్డ్ ఉండాలి. ఎంటర్ చేయాలి. దాంట్లో కూడా మళ్ళీ ఏంటంటే యూజర్ నేమ్ ఏదో ఒకటి ఎంటర్ చేసేసి పాస్వర్డ్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తే కుదరదు. యూజర్ నేమ్ అనేది కరెక్ట్ యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కూడా కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. సో, ఇలాగా రైట్ క్రెడెన్షియల్స్ ఇస్తే గానీ మనకి ఆ సబ్మిట్ బటన్ అనేది యాక్షన్ చేయకూడదనమాట. సో, దాన్నే మనం ఏమంటారంటే నేటివ్ వాలిడేషన్ అంటారు. అంటే ఒక టెక్స్ట్ బాక్స్‌లో యూజర్ నేమ్‌లో మనం నంబర్స్ ఎంటర్ చేయడానికి మనం యాక్సెస్ ఇవ్వకూడదు ఒక యూజర్‌కి. నంబర్స్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసినా గానీ మనం అక్కడ వాలిడేట్ చేసి ఒక ఎర్రర్ చూపించాలి. దిస్ ఇన్పుట్ ఈస్ నాట్ ఫర్ నంబర్స్. దిస్ ఇన్పుట్ ఈస్ ఓన్లీ ఫర్ క్యారెక్టర్స్ అని చెప్పేసి సంథింగ్ ఇలా వాలిడేషన్స్ అనేవి చూపించాలి. సో, దీన్నే మనం నేటివ్ వాలిడేషన్ అంటారనమాట. ఈ వాలిడేషన్స్ అన్నీ మనం హెచ్‌టీఎంఎల్‌లో చెయ్యొచ్చు. అవి ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో, నెక్స్ట్ ఏంటంటే ఎసెన్షియల్ ఇన్పుట్ టైప్ లైబ్రరీ. అదే మనకి హెచ్‌టీఎంఎల్‌లో ఎన్ని ఇన్పుట్ టైప్స్ ఉన్నాయి అనేది ఈ హెచ్‌టీఎంఎల్ లైబ్రరీలో మనం తెలుసుకుందాం. ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అంటే ఏంటి? ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అంటే మనకి మనం ఇన్పుట్ ట్యాగ్ అనేది మనం ఇచ్చేటప్పుడు కూడా టైప్ ఈమెయిల్ అని ఇస్తాం. టైప్ అనే యాట్రిబ్యూట్‌లో వాల్యూ అనేది ఈమెయిల్ అని ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే మనకి ఆ కీబోర్డ్ ఉంటది కదా! మనకి ఆ ఇన్పుట్‌లో క్లిక్ చేయగానే మనకి కీబోర్డ్ ఓపెన్ అవుతది. ఎయిదర్ మొబైల్‌లో మనకి ఓపెన్ అవుతది. ఓపెన్ అయినప్పుడు మనకి కీ అనేది మనం టైప్ ఈమెయిల్ అని పెట్టడం వల్ల ఏంటంటే ఆ కీ అనేది మనకు ఆ కీబోర్డ్‌లో కనిపిస్తది. సో, మనం ప్రత్యేకంగా మళ్ళీ కీ ఎక్కడుందని మన కీబోర్డ్‌లో వెతుక్కోవాల్సిన పనుండదు. సో, దానికోసం అంటే యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ ఇంకా ఈజీ అవ్వడం కోసం మనం స్పెసిఫిక్‌గా ఈ ఇన్పుట్ టైప్స్ అనేవి యూజ్ చేయాలి. సో, దీనికోసం మన ఈమెయిల్ అంటే ఈమెయిల్ ఫార్మాటు ప్రాపర్‌గా ఉండాలని వాలిడేట్ చేస్తదనమాట. ఇప్పుడు మనం టైప్ ఈమెయిల్ ఎంటర్ చేసి ఏదో సంథింగ్ నేమ్ ఎంటర్ చేస్తే కుదరదు. అది వాలిడేషన్ చేసుకుంటది. ఏంటి అంటే ఈమెయిల్‌కి ఉండాలి అండ్ .com ఉండాలి అని చెప్పేసి వాలిడేట్ చేసుకుంటది. సో, దానికోసం మనం ఎప్పుడైనా, ఎక్కడైనా గానీ ఈమెయిల్ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటే దానికి ఖచ్చితంగా టైప్ ఈమెయిల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ టైప్ పాస్వర్డ్. టైప్ పాస్వర్డ్ ఎందుకంటే మనం ఓన్లీ పాస్వర్డ్ యూజర్ డేటా నుండి మనం పాస్వర్డ్ కలెక్ట్ చేసుకోవాలంటే టైప్ పాస్వర్డ్ యూజ్ చేస్తాం. టైప్ పాస్వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? టైప్ టెక్స్ట్ ఎందుకు యూజ్ చేయకూడదంటే టైప్ పాస్వర్డ్ యూజ్ చేస్తే ఏంటంటే మనం టైప్ చేసే పాస్వర్డ్ అనేది మన పక్కన ఎవరైనా పర్సన్స్ కూర్చొని ఉన్న వాళ్ళకి కనపడదు. లైక్ మనకు కూడా కనపడదు టైప్ చేసేది. యాస్ట్రిక్ అంటే స్టార్స్ డాట్ లేదంటే డాట్స్ స్ట్రక్చర్‌లో సేవ్ అవుతది. సో, కనిపించదనమాట.
సో అలా కనిపించకపోవడానికి మనం టైప్ పాస్వర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో దానికి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐ సింబల్ పెట్టుకుంటున్నాం. రైట్ సైడ్‌లో ఇన్‌పుట్‌కి రైట్ సైడ్‌లో ఐ సింబల్ పెట్టుకుంటున్నాం. సో మనం ఎంటర్ చేసే పాస్వర్డ్ కరెక్టా కాదన్నది మనం ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే అలా చూసుకోవచ్చు. సో దానికోసం మనం అంటే పాస్వర్డ్ హిడ్డెన్‌గా ఉండాలని చెప్పేసి మనం టైప్ పాస్వర్డ్ యూజ్ చేస్తాం. టైప్ టెక్స్ట్ అనేది యూజ్ చేయకూడదు. నెక్స్ట్ టైప్ డేట్. టైప్ డేట్ అంటే ఏంటంటే మనం డేట్ పిక్కర్ అంటే మనం టైప్ డేట్ అని తీసుకుంటే ఇన్పుట్ యాట్రిబ్యూట్‌లో టైప్ డేట్ అని తీసుకుంటే ఏమవుద్దంటే మనకి క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. డేట్ పిక్కర్ అనేది ఓపెన్ అవుతది. ఆ డేట్ పిక్కర్ నుంచి మనం డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ దీన్ని ఒక స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఫీల్డ్స్ గానీ, లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఫీల్డ్స్ గానీ ఇది యూజ్ చేస్తాం. మనకు ఓన్లీ క్యాలెండర్ కావాలి, క్యాలెండర్ నుంచి మనం డేట్ పిక్ చేసుకునేలా ఉండాలి అంటే అప్పుడు మనం టైప్ డేట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఈ ఇన్పుట్ టైప్ అనేది ఈ విధంగా మనకి యూజ్ అవుతది. నెక్స్ట్ టైప్ నంబర్. సో టైప్ నంబర్ అంటే మనం ఓన్లీ నంబర్స్ ఎంటర్ చేసుకోవడానికి అవుతదనమాట. అంటే మనకి లైక్ ఏజ్ ఉంది. ఏజ్ అనేది ఒక నంబర్ కాబట్టి మనం టైప్ నంబర్ అని తీసుకుంటాం. టైప్ నంబర్ అంటే ఓన్లీ నంబర్స్ అనేవి ఎంటర్ చేసుకోవడానికి అలౌ చేస్తదనమాట. మనకి క్యారెక్టర్స్ ఏమి ఎంటర్ చేయడానికి అలౌ చేయదు. ఓన్లీ నంబర్స్ మాత్రమే ఎంటర్ చేసుకోవడానికి అలౌ చేస్తది. సో దానికి మనం టైప్ నంబర్ అని తీసుకుంటాం. సో ఈ విధంగా మనకి HTMLలో డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్ ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఈమెయిల్ కావాలా, పాస్వర్డ్ కావాలా, డేట్ ఆర్ నంబర్ కావాలా, మన రిక్వైర్మెంట్ బట్టి ఈ ఇన్పుట్స్ అనేవి మనం యూజ్ చేస్తాం ఆ HTML ఫామ్‌లో. సో ఈ విధంగా డిఫరెంట్ ఇన్పుట్ టైప్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటి? సెలక్షన్ ఆర్ మల్టీలైన్ కంట్రోల్స్. అంటే సెలక్షన్ ఇప్పుడు వరకు మనం ఏం చూసాం? ఇన్పుట్‌ని ఎంటర్ చేయడం. అంటే యూజర్ మాన్యువల్‌గా ఇన్పుట్‌ని ఎంటర్ చేయడం. ఇప్పుడేంటంటే సెలక్షన్ ఆర్ మల్టీలైన్ కంట్రోల్స్ అంటే మనం ఆల్రెడీ ఆప్షన్స్‌ని యూజర్‌కి ప్రొవైడ్ చేస్తాం. అంటే కొన్ని ఆప్షన్స్ ఇప్పుడు జెండర్ ఉందనుకోండి. మనం మేల్, ఫీమేల్ అని యూజర్ టైప్ చేయకూడదు. అది యూనివర్సల్ కాబట్టి మేల్, ఫీమేల్ ఆర్ అదర్ అనేది యూనివర్సల్ కాబట్టి మనం ఆప్షన్స్‌ని డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తాం. అప్పుడు యూజర్ ఏం చేస్తాడంటే ఆ ఆప్షన్స్‌లో నుండి ఏదో ఒకటి పిక్ చేసుకుంటాడు. అది యూనివర్సల్ కాబట్టి ఆ 3 కాకుండా ఇంక వేరేది ఉండదు. అందువల్ల మనం ఈ యూనివర్సల్ ఆప్షన్స్ కాబట్టి మనం యూనివర్సల్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డైరెక్ట్‌గా ప్రొవైడ్ చేస్తాం. సో ఈ విధంగా అలాంటి యూనివర్సల్ ఆప్షన్స్ ఉండే వాటిల్ని మనం ఈ సెలక్షన్ ట్యాగ్స్ గానీ లేదంటే మల్టీ లైన్ కంట్రోల్స్ ట్యాగ్స్ గానీ యూజ్ చేసి తీసుకుంటాం అనమాట. ప్రొఫెషనల్ కాంటాక్ట్ ఫామ్. సో ప్రొఫెషనల్ కాంటాక్ట్ ఫామ్ ఎలా ఉండాలి? అంటే మనకి బేసిక్ డీటెయిల్స్ అనమాట. మన కాంటాక్ట్ ఫామ్‌లో బేసిక్ డీటెయిల్స్ అంటే ఎవరైనా యూజర్ మన వెబ్ పేజ్‌కి విజిట్ అయినప్పుడు వాళ్ళ యొక్క నేమ్. సో వాళ్ళ యొక్క నేమ్ మనం తీసుకుంటాం అండ్ ఈమెయిల్ కూడా తీసుకుంటాం. ఈమెయిల్ తీసుకొని నెక్స్ట్ క్వెరీ ఏంటి? అంటే మెసేజ్ అనే ఇంకొక ఇన్పుట్ తీసుకుంటాం. అందులో మెసేజ్ టైప్ చేస్తారు. సో నేము, ఈమెయిల్, మెసేజ్. నేమ్ అంటే ఎవరు? నెక్స్ట్ ఈమెయిల్ అంటే వాళ్ళ యూనిక్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఈమెయిల్ అనేది యూనిక్ కదా! ఒక సింగిల్ ఈమెయిలే ఉంటది. రిపీటెడ్ ఈమెయిల్స్ అనేవి ఉండవు. కాబట్టి ఈమెయిల్ తీసుకుంటాం. తర్వాత మెసేజ్ తీసుకుంటాం. వాళ్ళు ఏదైతే వాళ్ళ క్వెరీ ఉందో ఆ క్వెరీని మెసేజ్ రూపంలో మనకి సెండ్ చేయడానికి మెసేజ్ అని తీసుకుంటాం. సో ఈ విధంగా మనకి ప్రొఫెషనల్ కాంటాక్ట్ ఫామ్ డిజైన్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ అంతా ఫినిష్ చేసుకున్నాం. HTML ఫార్మ్స్ అంటే ఏంటి? కాంటాక్ట్ ఫామ్ అంటే ఏంటి? మనం ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో థియరిటికల్‌గా వాట్ ఈస్ ది కాంటాక్ట్ ఫామ్ అండ్ వాట్ ఆర్ ది HTML ఫార్మ్ ఇన్పుట్స్ అనేవి ఇప్పుడు తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం లైవ్‌లోకి వెళ్ళి HTML ఫామ్‌ని మనం ఎలా డిజైన్ చేయాలి అని చెప్పేసి ఇప్పుడు తెలుసుకుందాం. కాంటాక్ట్ ఫామ్ ఎలా డిజైన్ చేయాలి లేదా రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా డిజైన్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా డిజైన్ చేయాలనేది నేను చూపిస్తాను. HTML ఫామ్స్‌తో రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా డిజైన్ చేయాలనేది. సో ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇందులో మనం రిజిస్ట్రేషన్ అని చెప్పేసి రిజిస్ట్రేషన్.html అని చెప్పేసి తీసుకుంటున్నాను. నేను డాక్యుమెంట్స్‌లో సేవ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా నేను రిజిస్ట్రేషన్.html అని తీసుకున్నాం. సో మనం HTML5 యూజ్ చేస్తున్నాం కాబట్టి HTML5 సింటాక్స్ మనం డిఫాల్ట్‌గా తీసుకుంటున్నాం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అనే టైటిల్ నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఫార్మ్స్ కాబట్టి ఫస్ట్ మనం చిన్న హెడ్డింగ్ తీసుకుందాం. రిజిస్ట్రేషన్ పేజ్ అని చెప్పేసి ఆర్ రిజిస్ట్రేషన్.
సో ఇలా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే ఫామ్ ట్యాగ్లో ఫామ్ ట్యాగ్కి మనకి ఏముంటాయి, యాక్షన్ ఉంటుంది అండ్ మెథడ్ అనేది ఉంటుంది. మెథడ్ మనకి ఇది ఫామ్ కాబట్టి ఆల్వేజ్ మెథడ్ అనేది పోస్ట్ ఉంటుంది. యాక్షన్ మనం ప్రజెంట్కి ఎంటీ ఇస్తున్నాం, యాక్షన్లో ఏం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం ప్రతి ఇన్పుట్ కూడా లేబుల్ తీసుకోవాలి. ఓకే, లేబుల్ తీసుకుంటున్నాం. లేబుల్ యూజర్ నేమ్ ఫర్ ఎందుకు తీసుకుంటున్నామంటే ఈ లేబుల్ అనేది యూజర్ నేమ్ లేబుల్ అనేది సో దేనికి సంబంధించింది అని దానికోసం మనం ఫర్ తీసుకుంటున్నాం. ఓకే, లేబుల్ తీసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ తీసుకుంటున్నాం. ఇన్పుట్ టెక్స్ట్ అండ్ నేమ్ అనేది యూజర్ నేమ్ అనేది తీసుకుంటున్నాం. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ పెట్టాం. రిక్వైర్డ్ ఎందుకు పెట్టామంటే మనకి ఇన్పుట్ అనేది రిక్వైర్డ్ అంటే కంపల్సరీ ఎంటర్ చేయాలని చెప్పేసి తీసుకుంటున్నాం. సో యూజర్ అనేవాడు యూజర్ నేమ్ ఇన్పుట్ ఫీల్డ్ని కంపల్సరీ ఎంటర్ చేయాలి, లేదంటే మనకు ఫామ్ అనేది సబ్మిట్ అవ్వదు. సో దానికోసం మనం తీసుకున్నాం. నెక్స్ట్ ఇన్పుట్ లేబుల్ ఫర్ ఈమెయిల్ అనమాట, అంటే ఈమెయిల్ కోసం మనం లేబుల్ తీసుకుంటాం. సో దాని తర్వాత మనకి ఇన్పుట్ టైప్ అనేది ఈమెయిల్ తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఐడీస్ అవసరం లేదు, ప్రజెంట్ ఐడీస్ అనేది తీసేద్దాం. ఐడీస్ మనకు అవసరం లేదు. టైప్ ఈమెయిల్ అండ్ నేమ్ ఈమెయిల్ రిక్వైర్డ్ పెడుతున్నాం. బ్రేక్ ట్యాగ్లు మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి డబుల్ స్పేస్ రావడం కోసం బ్రేక్ ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏమైంది, ఈ నేమ్ ఈమెయిల్ అయింది. నెక్స్ట్ పాస్వర్డ్. లేబుల్ పాస్వర్డ్ తీసుకున్నాం అండ్ ఇన్పుట్ టైప్ కూడా పాస్వర్డ్ ఫీల్డ్ కూడా రిక్వైర్డ్ తీసుకున్నాం. సో నెక్స్ట్ 3 ఇన్పుట్ ఫీల్డ్స్ అయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం, స్కిల్స్ అనేది ఇంకోటి తీసుకున్నాం. స్కిల్స్ అనే ఒక లేబుల్. స్కిల్స్ అని తీసుకున్నాం, దానికి కూడా ఫర్ పెట్టాం. ఫర్ పెట్టి ఒక బ్రేక్ ట్యాగ్ తీసుకొని దాంట్లో చెక్ బాక్స్ HTML, నెక్స్ట్ CSS, జావాస్క్రిప్ట్ అండ్ పైథాన్. ఈ విధంగా మనం ఒక 4 స్కిల్స్ తీసుకున్నాం. ప్రతి దానికి నేను గ్యాప్ ఇస్తున్నాను, సో మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకే, స్కిల్స్. సో నెక్స్ట్ లేబుల్. లేబుల్ ఫర్ జెండర్ తీసుకుంటున్నాం. సో ఈ విధంగా జెండర్ తీసుకున్నా. జెండర్కి మనం రేడియో బటన్ యూజ్ చేస్తాం, ఇన్పుట్ టైప్ రేడియో యూజ్ చేస్తాం. సో దానికి మేలు అండ్ ఫీమేల్ తీసుకుంటున్నాం, లేదంటే అదర్ ఏమైనా ఉంటే అదర్ జెండర్ తీసుకునే విధంగా. సో మనకి ఏమైనా ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కవర్ అయింది, ఇన్పుట్ టైప్ అనేది ఈమెయిల్ కవర్ అయింది, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ కవర్ అయింది, నెక్స్ట్ టైప్ చెక్ బాక్స్ కవర్ అయింది అండ్ టైప్ రేడియో కవర్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇప్పుడు సెలెక్ట్ బాక్స్ తీసుకున్నాం. సెలెక్ట్ కూడా మనం లేబుల్ యూజ్ చేస్తాం. కంట్రీ అనేది ఒక సెలెక్ట్ తీసుకుంటాం. కంట్రీ ఫీల్డ్ కూడా రిక్వైర్డ్ ఫీల్డ్. సో ఇక్కడ మనం సెలెక్ట్ యువర్ కంట్రీ అని తీసుకున్నాం. ఇదేంటంటే బై డిఫాల్ట్గా మనకు కనిపిస్తుంది. సో దానికోసం ఇది ఫస్ట్ ఆప్షన్ బై డిఫాల్ట్ కనిపిస్తుంది, కానీ సెలెక్ట్ చేసుకునే ఉండకూడదు, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ప్లేస్ హోల్డర్ లాగా. అందుకోసం మనం డిజేబుల్డ్ అని యాడ్ చేసుకుంటాం. ఇది డిజేబుల్ అయిపోయింటుంది, సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఉండకూడదు. సో దానికోసమని తీసుకున్నాం. సో ఈ విధంగా సెలెక్ట్ అనేది అయింది. సెలెక్ట్ తర్వాత మనం సబ్మిట్, ఇన్పుట్ టైప్ సబ్మిట్ అనే తీసుకున్నాం. టైప్ సబ్మిట్ అంటే మనకి బటన్ వస్తుంది.
బటన్ నేమ్ ఏంటి, వాల్యూ అంటే నేమ్, బటన్ నేమ్ అంటే రిజిస్టర్ బటన్ అనమాట. సో ఈ విధంగా నేను తీసుకున్నాను. తీసుకొని ఈ ఫామ్ని నేను ఇప్పుడు ఓపెన్ చేయాలి కాబట్టి డాక్యుమెంట్స్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అనే ఫైల్ ఉంది కదా, దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. మనం ఏంటి ఫస్ట్ 3 ఇన్పుట్ తీసుకున్నాం. యూజర్ నేము, ఈమెయిల్, పాస్వర్డ్ తీసుకున్నాం. 3 ఇన్పుట్స్ ఇవి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అండ్ ఇన్పుట్ టైప్ ఈమెయిల్, ఇన్పుట్ టైప్ పాస్వర్డ్. సో ఇక్కడ మనం ఇవన్నీ రిక్వైర్డ్ తీసుకున్నాం కదా, ఇవన్నీ ఫీల్డ్స్ అనేవి రిక్వైర్డ్, స్కిల్స్ రిక్వైర్డ్, జెండర్ రిక్వైర్డ్ అండ్ కంట్రీ రిక్వైర్డ్, ఇవన్నీ రిక్వైర్డ్ కాబట్టి మనం రిజిస్ట్రేషన్ కొట్టగానే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని వచ్చింది. ఏది యూజర్ నేమ్ ఫీల్డ్, ఫస్ట్ ఫీల్డ్ అదే కాబట్టి మనకు ప్లీజ్ ఫిల్ అవుట్ అని వచ్చింది. నేను భాస్కర్ అని ఎంటర్ చేస్తున్నాను. సో ఈ ఫీల్డ్ ఫిల్ అయిపోయింది. సో మళ్ళీ మనం రిజిస్టర్ క్లిక్ చేయగానే మళ్ళీ ఈమెయిల్ ఫిల్ చేయమని చెప్పేసి అడుగుతుంది. సో ఇక్కడ ఈమెయిల్ మనం ఏదో టెక్స్ట్ ఇచ్చేస్తే తీసుకోదు. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఇన్క్లూడ్ ఇన్ ది ఈమెయిల్ అడ్రస్ అని చెప్పేసి సో అంటుంది అనమాట. ఇప్పుడు ఇచ్చినా కానీ ప్లీజ్ ఎంటర్ ఏ ఫాలోయింగ్ డాట్ అని చెప్పేసి అంటుంది. మనం కంపల్సరీ డాట్ అనేది కి ఫాలో అవ్వాలని చెప్పేసి అంటాం. అందుకోసమని మనం టెక్స్ట్ gmail.com అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఫిల్ చేయమంటుంది. పాస్వర్డ్ సంథింగ్ ఏదో ఇచ్చాం. మనకి ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వగానే ఐ ఐకాన్ వచ్చింది చూసారా, ఐ ఐకాన్ అంటే మనం చూసుకోవచ్చు పాస్వర్డ్ని, హైడ్ చేసుకోవచ్చు, షో చేసుకోవచ్చు, హైడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా. నెక్స్ట్ స్కిల్స్. మన చెక్ బాక్స్ అంటే మల్టీ సెలెక్షన్ అనమాట. మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం చెక్ బాక్స్ ఇచ్చాం. సో చెక్ బాక్స్ అంటే మనం మల్టీ సెలెక్షన్ ఇస్తున్నాం అనమాట యూజర్కి. సో దానికోసం మనం సెలెక్ట్ యూజ్ చేసాం. తర్వాత ఏంటంటే జెండర్ అంటే మనకి ఎయిదర్ ఆర్ అనమాట. అంటే ఏదో ఒక ఆప్షన్ మనం చూజ్ చేసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ అదర్. సో ఈ విధంగా మనం ఏదో ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవడానికి మనం జెండర్ యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే కంట్రీ అంటే ఇది మనకి ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం, మల్టీ సెలెక్షన్ అనేది ఉండదు, ఏదో ఒక ఆప్షన్ కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ ఇచ్చాం. సో ఇక్కడ మనం సెలెక్ట్ యువర్ కంట్రీ అనేది జస్ట్ డిస్ప్లే అవ్వడానికే అని చెప్పేసి అనుకున్నాం. మనకి బై డిఫాల్ట్ డిస్ప్లే అవ్వడానికే చెప్పేసి అనుకున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ డిజేబుల్ పెట్టాం కదా, దీంతో పాటు సెలెక్టెడ్ అని కూడా పెట్టాలి. బై డిఫాల్ట్ సెలెక్ట్ అయి ఉంటుంది, దాంతోపాటు డిజేబుల్ అయిపోయి ఉంటుంది. రీఫ్రెష్ చేస్తే బై డిఫాల్ట్ సెలెక్ట్ అయ్యింది, అంటే మనకు జస్ట్ తెలియడం కోసం సెలెక్ట్ యువర్ కంట్రీ అని చెప్పేసి. సో ఇక్కడ మాత్రం సెలెక్ట్ అవ్వదు, ఆప్షన్స్లో సెలెక్ట్ అవ్వదు, రిమైనింగ్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఈ ఆప్షన్ అనేది ఆప్షన్లో సెలెక్టెడ్ ప్రాపర్టీ, డిజేబుల్ ప్రాపర్టీ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఈ విధంగా మనం ఒక ఫామ్ని మనం బిల్డ్ చేసుకోవాలి. బిల్డ్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఇన్పుట్ ఉంది కదా, ఇన్పుట్లో ప్లేస్ హోల్డర్ లేదు. ప్లేస్ హోల్డర్ లేకపోవడం వల్ల ఇవన్నీ ఎంటీ ఉన్నాయి. సో ఈ విధంగా ఉండకూడదు. దిస్ ఈజ్ నాట్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. మనకి ఇన్పుట్ టైప్ పెట్టామంటే దాంట్లో ఖచ్చితంగా ప్లేస్ హోల్డర్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మనం ప్రతి ఇన్పుట్ టైప్ కూడా ప్లేస్ హోల్డర్ యూజ్ చేస్తాం. ఎంటర్ యువర్ యూజర్ నేమ్, ఇక్కడ ఎంటర్ యువర్ ఈమెయిల్, ఎంటర్ యువర్ పాస్వర్డ్. సో ఈ విధంగా మనం యూజ్ చేసాం కదా, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి వచ్చినాయి కదా, ఇక్కడ కనిపిస్తుంది. అంటే యూజర్కి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఎంటర్ చేయాలి, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అనేది ఇంకా క్లియర్గా మనం చెప్తున్నాం. సో యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం ఒక HTML ఫామ్స్ యూజ్ చేసి, ఫామ్స్లో ఉన్న ట్యాగ్స్ యూజ్ చేసి మనకు సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ని మనం తయారు చేసాం. సో దీంతో పాటు మనకి టెక్స్ట్ ఏరియా ఉంటుంది. సో టెక్స్ట్ ఏరియా కూడా మనం ప్రొవైడ్ చేద్దాం. ఏంటంటే లేబుల్ ఫర్ బయో, టెక్స్ట్ ఏరియా, టెల్ అస్ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పేసి ప్లేస్ హోల్డర్ ఇచ్చాం. ప్లేస్ హోల్డర్ అంటే కనిపిస్తుంది కదా, సో దానికోసం మనం ఏమి ఇచ్చాం, రోస్ 4 ఇచ్చాం, అండ్ నెక్స్ట్ కాలమ్స్ 5 ఇచ్చాం. సో ఈ విధంగా అంటే 4 రోస్ వస్తుంది. 4 రోస్ అంటే హైట్, కాలమ్స్ అంటే 5 విడ్త్ అనమాట.
సో దానికోసం మనం అలా ఇచ్చాం. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మనకి బై డిఫాల్ట్గా 4 rows 50 కాలమ్స్తో మనకి టెక్స్ట్ ఏరియా అనేది చూపిస్తుంది. దీన్ని మనం రీసెర్చ్ చేసుకోవచ్చు, మనం ఎంత కావాలో అంత రీసెర్చ్ చేసుకోవచ్చు. ఇది బ్రౌజర్ డిఫాల్ట్ బిహేవియర్. కొన్ని బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేయవు, కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి. సో ఈ విధంగా మనం బై ఇచ్చాం. సో యూజర్ కెన్ టైప్ హియర్ ఎనీథింగ్ అబౌట్ హిమ్, లైక్ దిస్ ఈస్ భాస్కర్ సంథింగ్, ఈ విధంగా టైప్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నేమ్ ఎందుకు యూజ్ చేస్తున్నాము ప్రతిదానికి అంటే, మనం సబ్మిట్ క్లిక్ చేయగానే, రిజిస్టర్ అనే బటన్ క్లిక్ చేయగానే ఏమవుద్దంటే మనకు ప్రతి వాల్యూ ఏ విధంగా వెళ్తుందంటే, సింపుల్గా చెప్పాలంటే మీకు జస్ట్ చెప్తున్నాను, ఇది జావా స్క్రిప్ట్ కాదు. జావా ఎలా వెళ్తుందంటే అది చెప్తాను. మనకి ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటుంది, అది ఏ విధంగా వెళ్తుందంటే సింపుల్గా మీకు చెప్తాను. దీన్ని మీరు సీరియస్గా తీసుకోకండి, ఈ క్లాస్లో మీకు అర్థం అవ్వదు. సో నెక్స్ట్ క్లాస్లో అర్థం అవ్వదు. ఏమవుద్దంటే సింపుల్గా ఎలా వెళ్తుందంటే, మనకి నేమ్ తీసుకున్నాం కదా, యూజర్ నేమ్ అంటే మనకి యూజర్ నేమ్ అని చెప్పేసి ఈ విధంగా సమ్ జాయిన్ టు ఈమెయిల్ text@gmail.com. అక్కడ మనం ప్రతి ఇన్పుట్ నేమ్లో ఏదైతే ఇచ్చామో సో అదే వెళ్తుంది అనమాట. సో యూజర్ నేమ్, ఈమెయిల్, నెక్స్ట్ పాస్వర్డ్ 1 2 3 4 5 6. సో నెక్స్ట్ స్కిల్స్ ఈ విధంగా వెళ్తాయి, మల్టీ సెలక్షన్ కాబట్టి సో ఈ విధంగా వెళ్తాయి అన్నమాట. నెక్స్ట్ జెండర్ ఒక స్ట్రింగ్లో వెళ్తుంది, కంట్రీ స్ట్రింగ్లో వెళ్తుంది, నెక్స్ట్ బయో ఈ విధంగా వెళ్తుంది అనమాట. సో ఈ నేమ్ అనేది ఎందుకు ఇచ్చామంటే మనకి ఈ కీస్ అంటారు అనమాట, దీన్ని కీస్ అంటారు, దీన్ని వాల్యూస్ అంటారు. సో కీ వాల్యూ పేరు అనేది ప్రాపర్గా వెళ్తుంది, దానికోసం మనం ఈ విధంగా కీ వాల్యూ పేరు లాగా అలా ఇచ్చాం. ఇక్కడ నేమ్లో ఏదైతే ఇచ్చామో సో అది అలానే సేమ్ వెళ్తుంది అనమాట. ఇక్కడ బయో అంటే ఇక్కడ బయో అని ఇస్తే మనకి సబ్మిట్ చేస్తే ఇక్కడ బయో అని వెళ్తుంది. అది మనం ఫర్దర్ క్లాస్లో ఏ విధంగా మ్యాపింగ్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మనం ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాం. సో ఫర్ నౌ ఓన్లీ వీఆర్ టార్గెటింగ్ HTML. సో దానికోసం మనం ఓన్లీ HTML వరకే. ఒక సింపుల్ HTML ఫామ్ని మనం ఈ విధంగా నేర్చుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో మనం యూజర్కి డేటా ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకున్నాం, ఈ క్లాస్లో యూజర్ నుండి డేటా ఎలా తీసుకోవాలో నేర్చుకున్నాం. సో ఈ విధంగా మనం ఒక ఫామ్ యూజ్ చేసి, ఆ కాంటాక్ట్ ఫామ్ ఆర్ లాగిన్ ఫామ్ ఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్, సో ఈ విధంగా డిఫరెంట్ ఫామ్స్ యూజ్ చేసి యూజర్ నుండి డేటాని ఎలా తీసుకోవాలని చెప్పేసి మనకి ఈ విధంగా HTMLతో ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. సో ప్రతిదీ ఫిల్ చేయాలి. వ్యాలిడేషన్స్ అనమాట, వ్యాలిడేషన్స్ ఎలా చేసాం, ప్రతి ఫీల్డ్ కూడా మనం రిక్వైర్డ్ అని పెట్టాం. రిక్వైర్డ్ అని పెట్టకపోతే మనకి ఈ వ్యాలిడేషన్ అనేది జరగదు. ఈ రిక్వైర్డ్ అని పెట్టడం వల్ల వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా వ్యాలిడేషన్ గురించి మనకి పూర్తిగా ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. ఫామ్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఇంకా డీప్గా వ్యాలిడేట్ చేయొచ్చు HTML ఫామ్ని. HTMLతోనే వితౌట్ జావా స్క్రిప్ట్, HTMLతోనే మనం డీప్గా HTML ఫామ్ని వ్యాలిడేట్ చేయొచ్చు. అది ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం. ప్రజెంట్ ఒక స్టాటిక్ వ్యాలిడేషన్ అంటే ఒక బేసిక్ వ్యాలిడేషన్ చేసాం యూజ్ చేసి, HTML యూజ్ చేసి. నెక్స్ట్ క్లాస్లో మనం టేబుల్స్ అంటే ఏంటి, టేబుల్స్ని మనం కాలమ్ స్పాన్ అండ్ రో స్పాన్ ఎలా యూజ్ చేయాలి, సో టేబుల్స్లో ఇంకా ఏం ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేసి మనం టేబుల్స్ గురించి ఇంకా డీప్గా నేర్చుకుందాం, HTML టేబుల్స్ గురించి. సో HTML టేబుల్స్ యూజ్ చేసి మనం డేటాని ఎలా డిస్ప్లే చేయాలి, టేబుల్లో రో స్పాన్ ఎలా వర్క్ అవుతుంది, కాలమ్ స్పాన్ ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం HTML టేబుల్స్ గురించి నేర్చుకుందాం. HTML టేబుల్తో కూడా ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనేది ప్రిపేర్ చేద్దాం. సో నెక్స్ట్ క్లాస్ కూడా మిస్ అవ్వద్దు.
మీరు కంటిన్యూస్‌గా ఈ ఛానల్‌ని ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కొత్త వీడియో ఏదైనా పోస్ట్ చేసినా గానీ మీకు నోటిఫికేషన్ వస్తది. సో, మీరు ఏ క్లాస్ కూడా మిస్ అవ్వరు. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ కోడింగ్.